బాలీవుడ్ హీరో విక్రమ్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరధీర శూర చిత్రం కోర్టు చిక్కుల కారణంగా ఎలాగో అలా సినిమా అయితే రిలీజ్ అయింది. సో ఈ ప్రభావం అనేది కలెక్షన్ మీద పడి విక్రమ్ కెరీర్లోనే అత్యంత దారుణంగా ఓపెనింగ్స్ అనేవి వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ మూవీ రెండవ రోజు కలెక్షన్ వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 60 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి 30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 31 కోట్ల రూపాయల షేర్, 64 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్లు ఓపెనింగ్స్ని రాబట్టగా, ఇక రెండో రోజు ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో అని ఎదురు చూడగా, రెండో రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 65.6 రూపాయలకే టికెట్లు అమ్ముడైనట్టు బుక్ మై షో ప్రకటించింది. దీని ద్వారా 27% ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. ఇక ఈ మూవీ రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా 3.25 కోట్ల ఓపెనింగ్స్ని రాబట్టింది. ఆఫ్లైన్ బుకింగ్స్తో కలిపితే 3.50 కోట్ల వరకు రాబట్టొచ్చని ట్రేడ్ భావిస్తుంది. ఈ చిత్రం 2 రోజుల్లో 6.65 కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఇప్పటి వరకు అందిన కలెక్షన్స్ ప్రకారం ఈ చిత్రం 12% మాత్రమే రికవరీని సాధించింది. ఇక వరుస సెలవులు, ఉగాది, రంజాన్ పండుగలలో ఏమైనా రికవరీని సాధిస్తే సాధించినట్టు, లేదంటే ఈ చిత్రం భారీ లాస్లతో ముగించే అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి.